ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు శ్రీకర్ గారికి ఇదివరకే పెళ్ళైపోయిందన్న విషయం తెలిసింది. ఆ వీడియో ప్రూఫ్లు పట్టుకుని మాయ దగ్గరికి బయలుదేరాడు. మాయని కలిసిన తర్వాత అసలు ఏం జరిగిందో, తను ఏం చేసిందో తెలీదు. అప్పటి నుంచి రాహుల్ ఇలా అయిపోయాడు. అయితే మీకు పెళ్ళయిందన్న విషయం మాయకి ముందే తెలిసి నాటకం ఆడుతుందా? ఇంచుమించుగా అదే అని అనిపిస్తుంది. అలా అని నిర్ధారించుకోలేకపోతున్నాం. రాహుల్ కంప్లీట్ గా బ్లాంక్ అయి ఉన్నాడు. అతను మాట్లాడగలిగే పొజిషన్లో ఉండుంటే మనకి క్లారిటీగా తెలుసుండేది. సమస్య రోజు రోజుకి తీవ్రం అవుతుందే గాని తగ్గుముఖం మాత్రం పట్టడం లేదు. అటువైపు ఆ వేదవతేమో మూర్ఖంగా తయారైపోయి నిజాలేంటో తెలుసుకోకుండా బంధాలు అనుబంధాలు గురించి ఆలోచించకుండా ప్రవర్తిస్తోంది. నాకైతే మాయ మీద ఫుల్గా డౌట్ ఉంది. తన అడుగులు నలుపు రంగులోకి మారిపోయాయి. తర్వాత మారిపోయాయని మీతో చెప్పినప్పుడు మీరు నన్ను నమ్మలేదు. తర్వాత ఇంకో సంఘటన కూడా జరిగింది. అది కూడా మీరు నమ్మరని నేను చెప్పలేదు. ఏంటది? మీ గురించి నాగమ్మ దగ్గర ప్రార్థించినప్పుడు నాగమ్మ మాయ దగ్గరికి వెళ్ళింది. అప్పుడేం జరిగిందంటే, నాగమ్మ మాయ ఇంటి దగ్గరికి వచ్చిందేంటి, లోపలికి వెళ్తుంది. నేను అనుమానించినట్టు ఆ మాయని ఏమైనా చేయబోతుందా? నాగమ్మ తల్లి, ఏమైంది నీకు? ఎలా మారిపోయావేంటి? నాగమ్మ లాంటి దానిని ఆ విధంగా మార్చగలిగింది అంటే తను సామాన్యురాలు ఎలా అవుతుంది చెప్పండి? దైవశక్తిని కూడా నిలువరించగల దుష్ట శక్తి తన దగ్గర ఉంటేనే కదా అటువంటివి సాధ్యమవుతాయి. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అలా ఉంది. నీ మాటలు, నీ అనుమానాలేమో ఇలా ఉన్నాయి. అసలు ఏం అర్థం కావడం లేదు. సాధారణంగా ఈ డబ్బున్న వాళ్ళు ఏదైనా కావాలి అనుకుంటే బెదిరించడమో, కొట్టడమో లేదా చంపడమో ఇలాంటి పనులన్నీ చేస్తారు. మనం అంతవరకు అనుకోవచ్చు గాని తన దగ్గర మంత్రశక్తుల్లాంటివి ఉంటాయనంటే ఎందుకో నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఖచ్చితంగా నమ్మాలి. తాళపత్రాలైతే అబద్ధం చెప్పవు కదా. మనం ముందుగానే తేరుకోవాలి. లేదంటే శ్రీకర్ సార్ మీద ఏదైనా ప్రయోగం చేసినా చేయొచ్చు. అవునమ్మా, నువ్వు చెప్పినట్టు మాయని మనం తక్కువ అంచనా వేయకూడదు. మాయ మీద రేపటి నుంచి మరింత ఎక్కువ నిఘా పెడతాను. మాయ వెనక మనం ఊహించలేని కథ ఏముందో తెలుసుకుంటాను. ఆ విషయాలన్నీ బయటపెట్టి పెళ్లి జరగకుండా ఆపుతాను.